UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. వీళ్ళు ఏం అడుగుతుంటారు ఆన్లైన్ కానీ లేకపోతే మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారా? డౌట్స్ క్వశ్చన్స్ నాకైతే అంతగా డోంట్ థింక్ సో. వాళ్ళకే సరిపోతాయి, మన దగ్గరికి రా అంటే. నేను అదొక మెయిన్ డిఫరెన్స్ కంపేర్ చేసా, లైక్ అబ్జర్వ్ చేసా. ఒక్క పిల్లలు ఉన్న వాళ్ళకి, ట్విన్స్ ఉన్న వాళ్ళకి, ఒక్కరున్న వాళ్ళు ఎక్కువ మనతో ఉంటారు పేరెంట్స్తో. వాళ్ళ చుట్టూ వాళ్ళు అదేంటి ఇదేంటి అని అడుగుతూ, మన కబుర్లు వింటూ. వీళ్ళు మన దగ్గరికి రారు అసలు కంప్లీట్గా. వాళ్ళిద్దరే ఆడుకుంటు ఇంక ఇక్కడ వస్తున్నారు. కొంచెం వాళ్ళకి కొంచెం బోర్ వచ్చి. యుఎస్లో అయితే అన్నం ఆకలి దాని దగ్గరికి రావడం తప్ప మన దగ్గరికి రారు అసలు. ఇద్దరికి ఒకేసారి ఆకలిస్తుందా? ఇద్దరికి ఒకటేసారి ఆకలిస్తుంది, ఇద్దరికి ఒకటేసారి వాష్రూమ్ వస్తుంది. అవునా? అబ్బా నెక్స్ట్ లెవెల్. ఇద్దరికి 2 separate వాష్రూమ్స్ కి తీసుకెళ్ళి అంతే, కింద ఒక్కరిని పైన ఒక్కరిని తీసుకెళ్ళాలి. ఉక్కాలి ఇంకా కిందకి పైకి అన్ని ఒకటేసారి గుర్తొస్తాయి వీళ్ళకి. ఇద్దరికి ఒకటేసారి వాష్రూమ్, ఇద్దరికి ఒకటేసారి ఆకలి. అవును, ఇంకిద్దరికి ఒకేసారి సిమిలర్ ఏం జరుగుతుంది? ఇట్లాంటివన్నీ మీరు ఒక్కటి తెచ్చారంటే ఇంకా మా ఇంట్లో గొడవలే. అందుకే ఏ తెచ్చినా సేమ్ కలర్ సేమ్ ఉండాలి. మళ్ళీ డ్రెస్సెస్ కూడానా? డ్రెస్సెస్ అంతేం పట్టించుకోరు. సో చైత్రకి ఎవరంటే ఇష్టం? చైత్రకి ఫస్ట్ అమ్మమ్మంటే ఇష్టం. ఆ తర్వాత నా పేరు చెప్తావు, మా తార పేరు చెప్తుందో. తారాని ఇప్పుడు అడిగిన వాళ్ళ నాన్న పేరు చెప్తుంది. తారకి వాళ్ళ నాన్నగారు అంటే ఇష్టం. అవును. చైత్రకి అంటే ఆడుతుంది మంచిగా భరత్తో, బట్ అటాచ్మెంట్ ఎక్కువ నాతో. తారకి ఎక్కువ భరత్తో. ఇద్దరిలో ఫస్ట్ బయటికి తీసి చైత్ర. అందుకనే నాకు చైత్ర అని పేరు. మేము అప్పుడే డిసైడెడ్, ఫస్ట్ ఎవరు బయటకు వస్తే వాళ్ళ పేరు చైత్ర. ఎందుకని అలా? చైత్ర అంటే చైత్ర మాసం ఫస్ట్ మంత్ తెలుగు సీజన్ కదా. సో ఫస్ట్ ఎవరు బయటకు వస్తే వాళ్ళ పేరు చైత్ర అన్నట్టు అనుకున్నా పెట్టారు. సో యాక్చువల్లీ అది కూడా చాలా మంది క్వశ్చన్. ట్విన్స్ అంటే సేమ్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది కదా, సిమిలర్ నేమ్ ఉంటది కదా. మీరు అలా లేదు, చైత్ర తార కంప్లీట్ డిఫరెంట్ కదా. చైత్ర తార అంటే మేము మాకు చూపిలేదు ఏమి ఏ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి అలా ఏం లేదు. జీరో. యూజువల్ గా కూడా మా ఇంట్లో ఏం అలవాట్లేదు ముందు నుంచి కూడా అలా. సో అట్లా ట్విన్స్ ఇద్దరు అమ్మాయిలు అని తెలియగానే మేము చైత్ర భరత్ పెట్టాడు పేరు. భరత్కి ఇష్టమైన పేరు, తార నాకు ఇష్టమైన పేరు. సో మీకు ఎందుకు ఇష్టం తార? ఇట్లా అమ్మాయిలను తెలియక ముందు కూడా నాకు కిడ్స్ వస్తే సంథింగ్ రిలేటెడ్ టు స్టార్స్ పెట్టాలని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా. సూపర్. సో నక్షత్ర, తార ఇవన్నీ వెతుకుతూ ఉంటే తార నచ్చింది. సో నేను తార పెట్టుకున్నా. ఫేమస్ ఈ మధ్య చాలా మందికి వింటున్నాం యాక్చువల్లీ తార అనగానే అందరికి ఓకే బంగారం నిత్యమైన. ఓ యా కదా, నా ఫేవరెట్ మూవీ తార. సో అందుకని తార చైత్ర అని పేరు. చైత్ర తార అంతే. ఇంకా దాన్ని అంటారు కదా, అదా పేరు బలంగా అస్సలు చూపిలేదు. సో క్యాజువల్ నచ్చిన పేరు పెట్టేసాం అంతే, చైత్ర తార. కానీ ఇవే నేమ్స్ ఇంకా పర్మనెంట్ ఉంటాయి అంతే. అందుకే మేము నిక్ నేమ్స్ కూడా పెట్టలేదు. నిక్ నేమ్స్ పెడితే మళ్ళీ అసలు పేరు మర్చిపోతాం, తెలియదు ఎవరికి. సో ముందే డిసైడెడ్ ఓన్లీ 2 letter వర్డ్ ఉండాలి అంతే. చైత్ర తార సింపుల్, ఈజీ పిలవడానికి అందరికి. కొత్తగా ట్రై చేసి డిఫరెంట్ గా పెట్టొద్దు అని ముందే డిసైడెడ్. ఓల్డ్ నేమ్స్ అయినా చిన్నగా ఉంటే చాలు. ఓల్డ్ నేమ్ అని ఏమనిపించలేదు, చాలా ఓల్డ్ నేమ్ తెలుసా. కొందరు అమ్మమ్మలకి తాతమ్మలకు కూడా ఉంది తార అనే పేరు. వెరీ ఓల్డ్ నేమ్స్. బట్ స్టార్ తార బిగ్ స్టార్. అందుకే తమ్ముడికి కూడా రిలేటెడ్ టు స్టార్ ధ్రువ్, వాడి పేరు కూడా. అది వాళ్ళే పెట్టారు ధ్రువ్ అని. కానీ బాబుతో ఎక్కువ ఆడుతుంటారు కదా, చాలా ఎఫెక్షన్. ధ్రువ్ అంటే చాలా ఇష్టం, ముద్దు పెడతారు, మంచిగా హగ్ చేసేసుకుంటారు. జంటల్ గా చూస్తారు చాలా. ఓకే. సో ఎప్పుడు తెచ్చేద్దాం అంటారా? చాలా. మీకేమైనా ఫ్యూచర్ లో బేబీ బాయ్ ప్లానింగ్ ఉంది? మేము ఫ్యామిలీ ప్లానింగ్ కూడా డన్, మాకే ప్లాన్ లేదు. ఇంకా ఒక్కరే అనుకుంటే ఇద్దరు వచ్చారు, ఇంకా ముగ్గురు అసలు అవుట్ ఆఫ్ స్కోప్ అది. సో తారా చైత్ర ఇనఫ్ మాకు, దీంతోనే సరిపోతుంది. ఇంకా ధ్రువ ఉన్నారు అంటారు అంతే చాలు. ఇంకా మనం దగ్గరే ఉంటాము. సో ఇంకేం వద్దు. ఎక్సలెంట్ మౌనిక గారు. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆపర్చునిటీ. అండ్ నా ఫేవరెట్ వీళ్ళు. అండ్ ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా చాలా ఫేవరెట్ తారా అండ్ చైత్ర. అండ్ వీళ్ళ కేరింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ ఇంకెంతకన్నా ఇంకెక్కువ ఇబ్బంది పెట్టకూడదు. స్లీప్
అండ్ ఇది కూడా ఉంది. ఒక్కసారి పాపం వాళ్ళు వదిలేస్తే ఫ్రీగా ఆడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్ నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ మీకు ఎలా తెలుసు, మీరే చూసారా, ఎవరైనా చెప్పారా అని? యాక్చువల్లీ మేము స్క్రోల్ చేస్తూ ఉంటే అంతేనా, ఒక్కసారిగా మేము చూసాం, కానీ మేము షేర్ చేసుకుంటూ ఉంటాం videos. ఇలా ప్రతి దానికి మా ఇద్దరివి లైక్స్ ఖచ్చితంగా ఉంటాయి మీ ఇన్స్టాగ్రామ్ లో, చూడండి ఎప్పుడైనా. సో ఖచ్చితంగా మేము ఫాలో అవుతూ ఉంటాము, రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఒక్కొక్క రీల్ అయితే మేము మోర్ దెన్ ఒక 3 to 4 times చూసి నవ్వుకునే సందర్భం. అయితే మీకు 2 questions. ఏం క్వశ్చన్ అడుగుదాం రా? క్లిప్ ఆంటీ ఎవరు చెప్పకపోతే ఇంకా మీరు అవును, నాకు అది డౌట్ నిజంగా, సీరియస్లీ. క్లిప్ ఆంటీ అంటే అయితే అవుట్ రా, ఇంకా చూడట్లే వీడియోస్. రష్మిక మందన గారు తనే చూసారా? క్లాప్స్. ఎస్ నేను విన్ అయ్యాను. సెకండ్ క్వశ్చన్. ఓకే, చూడు మమ్మీ నన్ను క్వశ్చన్స్ అడుగుదాం రా ఆంటీని. ఓకే, ఎత్తుకుంటా, ఎందుకు ఏడుస్తున్నావు దానికి? అమ్మయ్య. ఓకే అమ్మ ఫైనల్లీ వచ్చిందా చైత్ర అమ్మ దగ్గరికి? తారే వదలలేదా అమ్మని? సరే నేను అక్కతోని కబుర్లు చెప్తాను, కామ్గిను సన్నా. మరి మా అక్కని క్వశ్చన్స్ అడుగుదాం రా. పెద్ద కొత్త కంటే ఏంటి చెప్పండి? డ్రెస్. ఏం డ్రెస్ స్పెసిఫిక్ గా? అది లంగా జాకెట్, లాంగ్ డ్రెస్. కరెక్ట్ అంతేనా? నేను విన్ అయ్యాను. మళ్ళీ సెకండ్ క్వశ్చన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.